పడితే మళ్ళీ పోలీసులు నన్ను అదుపులోకి తీసుకుని ఆ రోజు అర్ధరాత్రి తోట్లవల్లూరు స్టేషన్లో మీరు చేసింది ఏంటండి? వాళ్ళ 3 సింహాలు పోలీసుల యొక్క కర్తవ్యం చాలా పాఠాలు చెప్తా ఉన్నారు. మీ హయాంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లన్నీ ఖాళీ చేయించి మరి మీ ప్రైవేటు గుండాలని లోపలికి పంపించి మాలాంటి నాయకుల్ని చిత్తగొట్టించినటువంటి సందర్భాలు మీకు తెలియదా? పోలీస్ స్టేషన్లనే ఖాళీ చేయించేశారు. పోలీస్ స్టేషన్లలో కరెంట్లు తీసేస్తారు. 3rd డిగ్రీ టార్చర్కి వేదికలుగా మారుస్తారు పోలీస్ స్టేషన్లని. ఇవాళ మీరు మళ్ళీ పోలీసులకు మీరు పాఠాలు చెప్తారు. మీరు అతిక్రమించినటువంటి చట్టం లేదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. మీరు ఉల్లంఘించినటువంటి చట్టాలు లేవు. ఇవాళ కనీసం మహిళను కూడా చూడకుండా ఇవాళ ఇక్కడ ఉన్నారు కళ్యాణి గారు. ఇదే కేసులో ఏప్రిల్లో ఆవిడ ఇంటికి వెళ్ళి కనీసం ఆవిడ నేను రెడీ అయ్యే దుస్తులు మార్చుకుని వస్తానన్నా సరే వినకుండా ఆవిడ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆవిడని బలవంతంగా బయటికి తీసుకొచ్చినటువంటి సంఘటన మీకు తెలీదా? ఒక మహిళ కనీస గౌరవం ఇవ్వాలన్నటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా మీ ప్రభుత్వం ఆ రోజున ప్రవర్తించింది. ఇవాళ మీరు అరెస్టుల గురించి, లా అండ్ ఆర్డర్ గురించి, చట్టాల గురించి మీరు మాట్లాడతారు. కాబట్టి ఇవాళ ఒకటే నేను చెప్తా ఉన్నాను, ఆ రోజున గన్నవరం సంఘటనలో జరిగినటువంటి వాస్తవం, వంశీ గారి అరాచకాలని ప్రశ్నిస్తున్నటువంటి దొంతు చిన్నా గారి పైన జరిగినటువంటి దాడి, ఆయనకు అండగా నిలబడటం కోసం మేము ఆ రోజున పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి సందర్భంలో బలహీన వర్గానికి చెందినటువంటి నాయకుడికి అండగా నిలబడటమే నేరంగా భావించినటువంటి వంశీ, అతని సైకోమూక మా పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు, మా పైన దాడి చేశారు. అది జరిగినటువంటి వాస్తవం. రెండోది, ఆయన ఇందాక ప్రెస్ మీట్లో చాలా అమాయకంగా వంశీకే పాపం తెలియదండి, సత్యవర్ధన్ గారంట, సత్యవర్ధన్ తానంతటికి తానే పాపం ఆటోలో కోర్టుకు వెళ్ళి వాంగ్మూలం ఇచ్చాడంట. ఆయన అన్న మాటలు. అయ్యా జగన్ రెడ్డి గారు చూడండి వీడియో, ఏ విధంగా మీరు పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఒక బీసీ ద్రోహి, ఒక దళిత ద్రోహి వంశీ దళిత బిడ్డను ఏ విధంగా కిడ్నాప్ చేసి తాను ఉంటున్నటువంటి ఇంటికే తీసుకువెళ్ళాడో ఇవాళ విజువల్స్ రిలీజ్ చేశాం. దీనికి జవాబు చెప్పండి. ఇప్పుడు చెప్తారా మీరు? వంశీకే పాపం తెలీదు, అక్రమంగా ఇరికించారు, ఈ విధంగా ఒక దళిత బిడ్డని కిడ్నాప్ చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ కూర్చోవాలా? ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పరిపాలనలో దళితులపైన, బలహీన వర్గాలపైన వారికి చిన్న గీత పడినా కూడా ఉపేక్షించేది లేదు. కఠినమైనటువంటి చర్యలు ఉంటే ఆ రకంగానే ఇవాళ వల్లభనేని వంశీ అనేటటువంటి ఒక దళిత ద్రోహిని ఇవాళ అదుపులోకి తీసుకున్నాం. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఇప్పుడు గురుమూర్తి గారు, మా పార్టీ బీసీ నాయకులు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వారు మాట్లాడతారు. అందరికీ